నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా వైసీపీదే విజయం. నంద్యాలలో జరిగిన వైసీపీ సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. పేద ప్రజల కష్టాలను తీర్చేది తెలుగుదేశం పార్టీ మాత్రమే. నెల్లూరులో భారీ ర్యాలీతో టీడీపీలో చేరిన ఆటో కార్మికులతో మాట్లాడిన మాజీ మంత్రి నారాయణ. వైసీపీ కార్యకర్తలకు అండగా ఉంటాం. వెంకటగిరిలో అనారోగ్యంతో బాధపడుతున్న వైసీపీ కార్యకర్తకు 20,000 ఆర్థిక సాయం అందజేసిన జిల్లా గ్రంథాలయ చైర్మన్ దొంతు శారద. సమస్యల పరిష్కారం కోసం ఎంత దూరమైనా వెళ్తాం. నాయుడుపేటలో సమస్యల పరిష్కారం కోసం వినూత్నంగా నిరసన వ్యక్తం చేసిన అంగన్వాడీలు. ఇన్ని రోజులు ఎన్ని విమర్శలు చేసినా ఊరుకున్నామని, జూన్ 10న ఖచ్చితంగా టీడీపీలో కొంతమందికి జగనన్న సీల్ మీ గుండెల మీద పడుతుందని, ఇక నుండి తగ్గేదే లేదు, జగనన్న కోసం జైలుకు వెళ్లడానికైనా సిద్ధమని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. నంద్యాలలో జరిగిన వైఎస్ఆర్సీపీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏమన్నా మాట్లాడితే రాజారెడ్డి ఇది రాజకీయం అంటారు, ఈ అంటాడు, అదంటాడు, వాడు కొట్టాడంటాడు, వాడు నరికాడంటాడు. అన్ని ఓపికతో భరించాం, సహించాం. బిడ్డా, నువ్వు రాసింది కాదు రెడ్ బుక్. జూన్ 10 లోపల జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు. ఈ మధ్య సినిమా వచ్చింది, సీలు చూసినావు కదా, సీలు ఎవడైతే మాట్లాడిండో రాసుకో. కనీసం లెక్క పెట్టుకోండి, దేవుణ్ణి ప్రార్థించండి. 10 మంది మీద అయినా సరే జగన్మోహన్ రెడ్డి సీలు వాళ్ళ గుండెల మీద లేవకపోతే, వాళ్ళ గుండెల మీద జగన్మోహన్ రెడ్డి సీలు వేయకపోతే జగన్మోహన్ రెడ్డి సైనికులు కాదు బిడ్డ. నువ్వు రాసుకునేది రెడ్ బుక్ అయితే మేమిక్కడ రాసుకున్నాం, ఇక్కడ ఉన్నాయి. లెక్క పెట్టుకోండి. 10 పేర్లు, 10 చీటీలు ఎత్తి మరి అప్పుడు జగనన్న గమ్ముగున్నమన్నా కాముగున్నమన్నా వేస్తాం సీల్. అవసరమైతే అన్న కోసం లోపలికి వెళ్ళేదానికైనా సిద్ధంగా ఉండి, జూన్ తర్వాత 10 తర్వాత జగనన్న సీఎం అయిన తర్వాత నీ రెడ్ బుక్ కాదు బిడ్డ, సీల్ రాసుకో. వేస్తా జగనన్న మీద పేరు పెట్టి, జగనన్న పేరు పెట్టి వేస్తాం. కారు కూతలు ఒకడు సైకో అంటాడు, ఇంకోటి రకరకాలు అంటాడు, ఇంకోటి రకరకాలు అంటాడు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని నవాబ్పేట జలకన్య విగ్రహం వద్ద నుండి శనివారం ఆటోవాలాల భారీ ర్యాలీ ప్రారంభమైంది. జై టీడీపీ, జై చంద్రబాబు, జై నారాయణ అంటూ నినాదాలు చేస్తూ మినీ బైపాస్లోని జిల్లా టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి సూచనల మేరకు జిల్లా అధికారిక ప్రతినిధి కువ్వారపు బాలాజీ ఆధ్వర్యంలో సుమారు 30 మంది కుటుంబాల ఆటో యజమానులు, డ్రైవర్లు మాజీ మంత్రి నారాయణ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
తెలుగుదేశం పార్టీ కుటుంబం సాదరంగా స్వాగతం. విజయ్ సలవాన్ నాగూర్ నాగార్జున సురేష్ నాయుడు వెంకీ పొంగు నారాయణ గారి నాయకత్వం. తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆటో కార్మిక సోదరులు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. ఈరోజు బాలాజీ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు వెంకయ్య, ప్రసన్న కుమారు, చంద్ర, వెంకటేశ్వర్లు, సంతోష్ వారి నాయకత్వంలో ఈరోజు ఆటో కార్మికులు తెలుగుదేశం పార్టీలో చేరారు. వాళ్ళందరినీ ఈరోజు కండువా కప్పి అందరినీ ఆహ్వానించడం జరిగింది. మీకు అందరికీ తెలిసిందే, ఈరోజు రాష్ట్రంలో ఆటో కార్మికులు అంటే ఆటోలు నడిపే ఆటో డ్రైవర్స్ వాళ్ళు పడే ఇబ్బందులు, వాళ్ళకి 10,000 ఈ చేత్తో ఇచ్చి 50,000 ఈ చేత్తో లాగేస్తున్నారు అంటున్నారు. ఇచ్చేది 10, లాక్కునేది 50. ఇది చాలా అన్యాయం. ఎందుకంటే నేను డోర్ టు డోర్ తిరుగుతున్నా. తిరిగినప్పుడు ఎంతోమంది ఆటో నాయకులు కలిశాను, ఆటో డ్రైవర్ని. వాళ్ళతో మాట్లాడటం జరిగింది. వాళ్ళు చెప్పేది ఒకటే, సార్ 10,000 ఇస్తున్నారు, అది సంవత్సరానికి 10,000, నెలకి మాకు ఖర్చులు ఎంత పెరిగినాయి, కరెంటు బిల్లు ఎంత పెరిగింది, తినే తిండి మీద వస్తువుల మీద ఎంత పెరిగింది, అది నెల ఎంత పెరిగింది లెక్కేస్తే ఎన్నో రెట్లు పెరిగిపోయింది. తర్వాత రకరకాల ఫైన్లు, 1, 2 కాదు, రకరకాల ఫైన్లతో గుంజేశారు. ఇచ్చినట్టు గుంజేశారు. ఇవ్వటం ఎందుకు, గుంజేసుకోవటం ఎందుకు? ఇదేం ప్రభుత్వం సార్, ఇదేం ప్రభుత్వం, ఇదేం పరిపాలన? ఇది ఈరోజు టౌన్లో ఆటో డ్రైవర్లు చెప్తున్న విషయాలు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, రేట్లు అధికంగా పెరిగినాయి. కరెంటు తీసుకుంటే 200 కట్టేవాళ్ళు ఈరోజు 500, 600 కడుతున్నారు. వాళ్ళు వదిలేసి ఉండొచ్చు. పేదలు, నిరుపేదలకి ఆ ఇళ్ళకి కరెంటు వదిలేసి ఉండొచ్చు, ఇలాంటి వాళ్ళు రేట్లు పెంచబడలే. 5 సంవత్సరాలు తెలుగుదేశం పరిపాలనలో ఒక్కసారి కూడా కరెంటు పెంచలా. 5 సంవత్సరాలు తెలుగుదేశం పరిపాలన 2014 నుంచి 19లో ఒక్కసారి కూడా కరెంటు బిల్లు పెంచలా. కానీ నాయకుడు పెంచేశాడు. ఎన్నిసార్లు పెంచాడో తెలీదు. అది పరిపాలన కాదు. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన దక్షుడు. అతను ఒకటే ఆలోచించాడు, విండ్ ఎనర్జీని ఎంకరేజ్ చేశాడు. వెంకటగిరి 12వ వార్డులో అనారోగ్యంతో బాధపడుతున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్త కాటాబత్తిన చిరంజీవికి 20,000 ఆర్థిక సాయాన్ని జిల్లా గ్రంథాలయ చైర్మన్ దొంతు శారద బాలకృష్ణలు అందజేశారు. చిరంజీవి కుటుంబానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందజేస్తామని వారు తెలియజేశారు. వీరితో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. అది కామన్, రకరకాల జబ్బులు ఉన్నాయి, ఒక్కొక్కరికి ఒక ఇది చెప్పాడు. ఏదో ఒకటి మన అనేసింది కదా. ఏం కాదు, ధైర్యంగా ఉండు. నువ్వు ఫస్ట్ నువ్వు నవ్వుతా ఉండు. ఎంత బాగా మెటీరియల్ ఇప్పుడు ఆలోచించి చేసింది చాలు. ఏం కాదు. డాక్టర్లు ఉండేది దానికి ట్రీట్మెంట్ చేసేదానికి కదా. 4 గంటల ముందు వచ్చిందంటే ఇంజక్షన్ అది సడన్ గా స్ట్రోక్ లైట్ గా వచ్చి క్రౌడ్ అయిపోయింది. అప్పుడు కనిగిరికి కారులో నేను కూడా వెళ్ళేసి నడుస్తా వచ్చినాము. ఇప్పుడు
నాయుడుపేటలోని ఐసీడీఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీ ఉద్యోగులు చేస్తున్న సమ్మెలో భాగంగా వినూత్నంగా నిరసన చేపట్టారు. వేతనాలు పెంపు, ఉద్యోగ భద్రత వంటి పలు సమస్యలపై 18 రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. అంగన్వాడీల పట్ల ప్రభుత్వం తీరు మారాలంటూ గొబ్బెమ్మకు పూజలు నిర్వహించారు. 18 రోజులుగా తాము సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టి పట్టినట్టు ఉందని, మంత్రులతో 4 సార్లు సమావేశం ఏర్పాటు చేసినా కనీసం మద్దతు ఇచ్చే విధంగా మంత్రులు మాట్లాడలేదని తెలిపారు. చర్చలు చూసినా కూడా విఫలమైంది. మా సమస్య పరిష్కారమే అవ్వలేదు. ఏదైనా మాట్లాడండి, వేతనం మాత్రం అడగండి అని అంటున్నారు. 4 సార్లు పిలిచి అంగన్వాడీలను అవమానపరిచారు, అంగన్వాడీ సంఘాలని. అందుకని మేము ఏం చేస్తున్నామంటే ప్రతిరోజు మాకు అన్నం లేకపోయినా కూడా నిరసన కార్యక్రమం తెలియపరుస్తున్నాం. ఈ ప్రభుత్వం జీతం పెంచండి అంటే కనీసము అస్సలు ఆలోచన కూడా లేకుండా ప్రభుత్వానికి. మేము ఒకటే తెలియజేస్తున్నాం, నేను ఆలోచన లేకుండా ఏమీ లేకుండా వాళ్ళే గమనైపోతారులే, నా పాటికి నేను ఉందాంలే, ఏం చేస్తారులే వీళ్ళనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఉంది. మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మొండి నిర్లక్ష్య వైఖరి వీడుకునేదాకా మేము సమ్మె కొనసాగిస్తూనే ఉంటాము. మాకు ముఖ్యమైన డిమాండ్, మాకు వేతనం పెంచాలి, గ్రాడ్యుయేటీ ప్రకటించాలి. ఖచ్చితంగా చేసేదాకా మేము మా పోరాటం ఆగదని ఈ ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాం. ముకుంద సిఐటియు జిల్లా కార్యదర్శిని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేపట్టిన నిరసన 18వ రోజు చేరింది. ఈ సందర్భంగా గొబ్బెమ్మని తీసుకొని వచ్చి గొబ్బియాలు తట్టడం జరిగింది. ఎందుకనంటే పండగ నిలబెట్టినప్పటి నుంచి మహిళలు వాళ్ళ ఇళ్ల ముందు గొబ్బెమ్మని పెట్టి హ్యాపీగా స్నానాలు చేసి పండగ సంబరాలు జరుపుకుంటారు. ఈ జగనన్న పుణ్యమా అంటూ ఈరోజు రోడ్ల మీద పడి శిబిరాలలో అన్నాలు లేకుండా, నీళ్లు లేకుండా ఈ పరిస్థితికి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా మేము అడుగుతున్నాము. ఈ విధానాన్ని ఇప్పటికైనా పరిష్కరించకపోతే ఇంకా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి గ్రామీణ క్రీడాకారులను గుర్తించి వారి ప్రతిభను వెలికి తీయడంలో వైసీపీ ప్రభుత్వం ముందుంటుందని వాకాడు సొసైటీ అధ్యక్షుడు కొడవలూరు దామోదర్ రెడ్డి అన్నారు. వాకాడు మండల పరిధిలోని జమీన్ కొత్తపాలెం పంచాయతీలో ఉప సర్పంచ్ మారంరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీడీఓ గోపీనాథ్ అధ్యక్షతన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు దుంపల పుల్లమ్మ, రౌత్ శంకరమ్మ, రావి నూకల కృష్ణయ్య, ఎంఈఓ నయీం అలీ, ప్రవీణ్ కుమార్, పీఈటీ పీడీలు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ తెలుసు, గతంలో ఎప్పుడూ లేనటువంటి రీతిలో ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో గ్రామీణ స్థాయిలో మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలనేటువంటి ఆలోచనలో భాగంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతుంది. మనందరం ఇక్కడ చదువుకున్నటువంటి యువత ఉన్నారు. ఒక్కసారి ఆలోచన చేస్తే భారతదేశం ప్రపంచ పటంలో ప్రతి రంగంలో ముందుకు పోతూ ఉన్నాం. ఈనాడు శాస్త్ర, సాంకేతిక, వైజ్ఞానిక రంగాలలో ప్రపంచంలో మొదటి 3-4 స్థానాల్లో ఉంటున్నాం. ఏ రంగంలోనైనా నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళని ఇక్కడ నిష్ణాతులైనటువంటి పీఈటీస్ ని, పీడీస్ ని కొంతమంది నియమించారు. వాళ్ళలో ఉండేటువంటి నైపుణ్యాన్ని గ్రహించి వాళ్ళని మండల స్థాయికి ప్రమోట్ చేస్తారు. మండల స్థాయిలో మళ్ళా కాంపిటీషన్ జరుగుతూ ఉంది. వాళ్ళని అసెంబ్లీ లెవెల్కి తీసుకుపోతారు. అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి, అసెంబ్లీ నుంచి వీళ్ళకి పారితోషికం కూడా ఇస్తారు, డబ్బులు కూడా ఇస్తారు గెలిచినటువంటి టీములకి. ఆ విధంగా జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి. మనకు తెలుసు అనేక రంగాలలో ఈ రోజు ఈ కాంపిటీషన్ పాడుతా తీయగా అనేటువంటి కార్యక్రమం బాలసుబ్రహ్మణ్యం గారు పెట్టారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలపై సూలూరుపేట టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం విమర్శలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవరత్నాల పేరుతో ప్రజలను మోసం చేయడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే చెల్లిందని తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రాజకీయ ఉపన్యాసాల సందర్భంగా సుమారు 730 హామీలు ఇచ్చారు. భారతదేశంలో కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా అన్ని హామీలు ఏదైనా ఒక హామీ ఇచ్చేటప్పుడు సాధ్యాసాధ్యాలని నెమరేసుకుని 10 మందితో చర్చించి ఏది చేయగలం అని చెప్పని ఆలోచించి ఏ రాజకీయ నాయకులైనా మేనిఫెస్టోని రిలీజ్ చేస్తారు. కానీ ఈయన అధికారం దాహంతో ముఖ్యమంత్రి కావాలని ఒక యాసతో యావతో ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలను కూడా తన వాగ్దానాలు అయితే జనం నమ్మారు. ఏదో భవిష్యత్తులో యువకుడు ఏదైనా చేయగలడు అని చెప్పని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్మారు. నిరుద్యోగులైతేమి, మహిళలైతేమి, రైతాంగం అయితేమి, బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా అవకాశం ఇద్దాం, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, ఈ రాష్ట్రంలోనే సస్యశ్యామలం చేస్తాడని చెప్పని ఎంతో ఆశించి ఆయన ముఖ్యమంత్రి చేస్తే కనీసం 15% కూడా ఆయన హామీలు నెరవేర్చారు. 85% హామీలు ఇవ్వని ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పని తెలియజేస్తాం. మరి నవరత్నాలు మేనిఫెస్టో 199 ఇచ్చాడు, అమలు చేసింది కేవలం 17 మాత్రమే. 2024 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ శ్రీ కోటమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024 కొత్త సంవత్సరాన్ని స్వాగతం పలుకుతూ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అమ్మవారిని ముత్యాల చీరలో అలంకరిస్తున్నట్లు తెలిపారు. అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం సంవత్సరం అంతా మంచి జరగాలని పూజలు చేయడం జరుగుతుందన్నారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. बीजलताधिक बीजलते शिव शिव शुंभ निशुंभ महाहव दर्पित भूत पिशाच पदे जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా వైసీపీదే విజయం. నంద్యాలలో జరిగిన వైసీపీ సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. పేద ప్రజల కష్టాలను తీర్చేది తెలుగుదేశం పార్టీ మాత్రమే. నెల్లూరులో భారీ ర్యాలీతో టీడీపీలో చేరిన ఆటో కార్మికులతో మాట్లాడిన మాజీ మంత్రి నారాయణ. వైసీపీ కార్యకర్తలకు అండగా ఉంటాం. వెంకటగిరిలో అనారోగ్యంతో బాధపడుతున్న వైసీపీ కార్యకర్తకు 20,000 ఆర్థిక సాయం అందజేసిన జిల్లా గ్రంథాలయ చైర్మన్ దొంతు శారద. సమస్యల పరిష్కారం కోసం ఎంత దూరమైనా వెళ్తాం. నాయుడుపేటలో సమస్యల పరిష్కారం కోసం వినూత్నంగా నిరసన వ్యక్తం చేసిన అంగన్వాడీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.